ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో ఈ పూట సిమియోను అనే ఒక వ్యక్తిని గురించి ఆసక్తికరమైన విషయాల్ని పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానించాలి. లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వాక్యం దగ్గర నుంచి ఈ దైవజనుడైనటువంటి సిమియోను గురించి వ్రాయబడిన లేఖనాల్ని మనం చూస్తాం. ఆయన ఎంతో భక్తి కలిగిన దైవజనునిగా యేసుక్రీస్తుని చేతితో ఎత్తుకొని ఆయనను ఆశీర్వదించగలిగినటువంటి, ఆయనను గూర్చిన లేఖనాల్ని తలపోసినటువంటి, జ్ఞాపకం చేసుకుని స్తుతించిన ఆ దైవజనుని యొక్క అనుభవాల్ని లేఖనాల్లో మనం చదివినప్పుడు 2వ అధ్యాయం 25వ వాక్యంలోని మాటలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. యెరూషలేమునందు సిమియోను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడు. ప్రియులారా, చూడండి, ఈ సిమియోను అనే ఈ దైవజనుడు మొదటిగా నీతిమంతుడుగా పరిశుద్ధాత్ముని చేత గుర్తింపబడుతూ ఉన్నాడు. చూడండి, మనం ఆరాధించే మన దేవుడు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, గుండె లోతులను చూడగలిగిన దేవుడు. ఆయనకు మరుగైనది లేదు, చాటైనది చోటే లేదు. అంతటి అగ్నినేత్రములు కలిగిన దేవుడే మనం ఆరాధించుచున్న మన దేవుడు. మనము మనుషుల ఎదుట నీతిమంతులుగా ఉండవచ్చు. మనకు అయినపోయిన వాళ్ళు, కన్నవాళ్ళు, కొన్నవాళ్ళు, స్నేహితులు, బంధుమిత్రాదులు, ఆప్తులు, శ్రేయోభిలాషులు, ఇలాగా మనకున్న ప్రజలు మనల్ని నీతిమంతులుగా గుర్తించవచ్చు. అదే వ్యక్తిని గురించి దేవుడు కూడా ఇతడు నీతిమంతుడని ఎంచాలి. అది శ్రేయస్కరమైనది, శ్రేష్టమైనదని చెప్పుకోవాలి. గనుక ఈ వాక్యంలో ఈ సిమియోను అనే ఈ దైవజనుడు ఎవరు అనంటే, పరిశుద్ధాత్మని యొక్క దృష్టిలో, దేవుని దృష్టిలో అతడు నీతిమంతుడుగా అతడు కనబడుతున్నాడు. ప్రియులారా, చూడండి, ఈరోజున కొంతకాలం నీతిమంతులుగా కనబడే వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. కొంతకాలం యథార్థవంతులుగాను భక్తి కలిగిన వ్యక్తులుగా కనబడుతున్న వాళ్ళు అనేకులు కనిపిస్తున్నారు. కానీ అంతము వరకు తమకు కలిగిన నీతిని కాపాడుకుంటూ బ్రతికే అనుభవాలు కలిగిన వాళ్ళని ఈరోజున అరుదుగా మనం చూస్తూ ఉన్నాం. ఏదో ఒక శోధన, ఏదో ఒక ఇరుకులు, ఇబ్బందులు, ఇలాంటివి వాటిల్లినప్పుడు తమకు కలిగినటువంటి యథార్థతను కోల్పోయి నీతి కలిగిన మార్గాన్ని విసర్జించి దుర్నీతి చేత, స్వనీతి చేత, లోకపు నీతి చేత ఈరోజున ఏడవబడుతున్న ప్రజల్ని అనేకుల్ని మనం చూస్తున్నాం. కానీ ఈ దైవజనుడు అలాంటి వాడు కాదు. ఆయన అంతము వరకు కూడా దేవుడు తనకిచ్చినటువంటి యథార్థమైన హృదయాన్ని కాపాడుకుంటూ దేవుని ఎదుట ఒక నీతి కలిగిన, ప్రవర్తన కలిగిన, వ్యక్తిత్వం కలిగినటువంటి దైవజనుడుగా మనకు కనిపిస్తాడు. అవునండి, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కూడా మన నీతి ఎలా ఉండాలి అని వాక్యంలో వ్రాయబడి ఉందంటే, ఒక ఆశ్చర్యమైన సంగతి నేను మీతో చెప్తాను. మన నీతి సముద్ర తరంగముల వలె ఉండాలట. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 8వ వాక్యంలో, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నదివలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. ప్రియులారా, చూడండి, మన నీతి సముద్ర తరంగముల వలె ఉండాలట. సముద్ర తరంగములు చూడండి, సముద్రం పుట్టినది మొదలుకొని ఈనాటి వరకు కూడా ఆ తరంగములు ఏనాడు కూడా అలసిపోయి నిలిచిపోయినవి కావు. ఆ కెరటాలు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఆ సముద్రము పుట్టిన ఆనాటి నుండి ఈనాటి వరకు తన కర్తవ్యాన్ని తాను నెరవేరుస్తూ ఉన్నాయి. ఎన్ని ఆటుపోటులు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా, ఈ క్లిష్ట పరిస్థితులు, అవాంతరాలు, ఆటంకాలు చూచి ఆగిపోయేవి కావు సముద్ర తరంగాలు. అలాగే మన నీతి కూడా ఎలా ఉండాలి అనంటే, సముద్ర తరంగము వలె ఎలాంటి పరిస్థితుల్లో మనం చూచినా, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనికి మనం వెళ్ళవలసి వచ్చినా మనము పొందుకొని ఆ దైవ నీతిని మనం విడిచిపెట్టకూడదు. కానీ ఈ రోజున ప్రియులారా, కొన్ని అల్పమైన వాటిని చూచినప్పుడు, కొన్ని పరిస్థితుల ప్రభావాలని వీక్షించినప్పుడు ఈరోజున అనేక మంది వారికి కలిగిన నీతిని విడిచిపెడుతున్నారు. వీళ్ళంతా ఇలా బ్రతుకుతున్నారే, వాళ్ళందరికీ లేని నాకు వచ్చిందా? వీళ్ళందరూ ఇలాగా ఉంటున్నారు, వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు, వీళ్ళు ఎలా నడుస్తున్నారు, వాళ్ళు ఎలాగ అంటున్నారు, వాళ్ళు ఎలా అనుభవిస్తున్నారు, వాళ్ళందరికీ లేని నీతి నాకొక్కడికే వచ్చిందా అన్నట్లుగా మరొకరితో బ్యారేజ్ వేసుకొని, మరొకరితో పోల్చుకొని మనకు కలిగినటువంటి దైవ నీతిని మనం ఎన్నడూ కూడా విడిచిపెట్టకూడదు. కొంతమంది శోధనలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, ఇరుకైన మార్గాలలో ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు దేవునికి దూరమై పొందుకొనిన ఆ దైవ నీతికి భిన్నంగా
స్వనీతికి స్వార్థప్రియులై ఈ రోజున దేవునికి దూరమవుతున్న ప్రజల్ని ఎందరినో మనం చూస్తున్నాం. అలా కాదు, కానీ మనం ఎలా ఉండాలి అని అంటే, మన నీతి సముద్ర తరంగముల వలె ఎప్పుడు ఒక పోరాట పట్టిమను నేర్చుకుని ఎలాంటి కల్మషం లేకుండా మనం అలుపెరగని ఒక విశ్వాస జీవితాన్ని మనం కలిగిన వారమై ఉండాలని ఈ వాక్యంలో మనం గ్రహించవలసి ఉంది. సిమియోను కూడా అలాంటి వాడే. ఎన్నో పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ఆయనకు కలిగిన ఆ దైవ నీతిని కాపాడుకుంటూ అంతము వరకు మరి ఒక ప్రతిష్ఠితమైనటువంటి అనుభవాలలో నిలిచిన వ్యక్తిగా నీతిమంతుడై పిలువబడుతున్నటువంటి అనుభవాల్లో ఆయన కనిపిస్తాడు. ప్రియులారా, రెండవదిగా సిమియోను గూర్చిన రెండవ అనుభవాన్ని ఆ వాక్యంలో మనం గమనిస్తే, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. చూడండి, ఆయన ఎవరంటే దేవుని యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకొని ఉండేవాడంటండి. ఈ రోజున చూడండి, మన వ్యక్తిగత జీవితాలని ఈ వాక్యంతో పోల్చుకొని చూస్తే, మరి దేవుని యొక్క ఆదరణ కొరకు మనం కనిపెట్టి వేచి చూచి ఓర్పుతో నేర్పుతో సహనంతో నిలిచి ఉండగలుగుతున్నామా, లేక మనుషుల ఆదరణ కొరకు, నాయకుల ఆదరణ కొరకు, అధికారుల ఆదరణ కోరుకొని పరుగులు తీస్తున్నామా అనే ప్రశ్నకు ఈ రోజున మనం సమాధానం చెప్పాలి. ఈయనలో, ఈ దైవజనులలో ఉన్నటువంటి మంచి సుగుణం ఏంటంటే, మనుషుల ఆదరణ కాదు, కానీ దేవుని యొక్క ఆదరణ కొరకై కనిపెట్టుకొని ఉన్నాడట. ఎందుకనంటే ఆ రోజుల్లో హేరోదు పరిపాలన చేస్తున్నాడు. హేరోదు యొక్క పరిపాలన ఎలాంటిది అనంటే, రాక్షసత్వంతో కూడి మరి దైవత్వానికి భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితులు ఆ రోజు కనిపిస్తున్నాయి. ఆ రోజే కాదు, లేఖనాలను పరీక్షించినప్పుడు మరి ఇశ్రాయేలీయులకు ఒక రక్షణ దాత వస్తాడు. ఆ రక్షణ దాత ఇశ్రాయేలీయులను కట్టి ఉన్న కట్లలో నుంచి విడిపించి పాపపు బంధకాలు పటాపంచలు చేసి ఆయన మూలముగా ఒక విడుదల కలుగుతుంది, ఆయన మూలముగా ఇశ్రాయేలులకు ఒక ఆదరణ కలుగుతుంది అని లేఖనాలు వ్రాయబడి ఉండగా, లేఖనములను విశ్వసించిన వాడై ప్రియులారా ఆ ఆదరణ కొరకు ఆయన కనిపెట్టుకొని ఉన్నాడట. మన వ్యక్తిగత బ్రతుకులలో మరి దేవుని వాక్యం నెరవేర్చబడాలని, దేవుడు మనతో చేసిన నిబంధనలు వాగ్దానాలు నెరవేర్చబడాలని, ఆయన మూలముగా కలిగే ఆదరణ శాశ్వతమైనది కనుక ఆ ఆదరణ నాకు కలగాలని కనిపెట్టుకొని వేచి చూచని ప్రజలుగా మనం ఉన్నామా, లేక కనిపెట్టలేక? చూడండి, అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడండి. ఏమని వాగ్దానం చేశాడు? నీ సంతానాన్ని నేను అత్యధికం చేస్తాను, నేను గొప్ప చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. కానీ విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాములో ఒక చేదైన అనుభవాన్ని మనం చూస్తామండి. దేవుడు చేసిన వాగ్దానాన్ని హృదయంలో దాచుకొని విశ్వాసపూర్ణుడై మరి ఆ యొక్క దైవ కార్యం కొరకు వేచి చూడలేక మరి తడబడిన అనుభవాలు కూడా మనం చూస్తాం. అబ్రహాం జీవితంలో అదొక మాయని మచ్చ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వేచి కనిపెట్టి చూడలేక మరి సారాయి తనతో చెప్పిన మాటకు లోబడ్డాడు. ప్రియా దేవుని బిడ్డలారా, తనకున్న విశ్వాసం బలహీనపడింది అని చెప్పుకోవాలి. మరి సారాయి ఆయనను ప్రేరేపించినప్పుడు హాగరుని భార్యగా ఆయన అంగీకరించాడు. తత్ఫలితంగా ఏం జరిగింది? విశ్వాసుల కుటుంబము అని చెప్పబడే అబ్రహాం కుటుంబంలో అలజడి ప్రారంభమైంది. మరి నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాద గీతాలు వినబడాలి. కానీ అబ్రహాము గుడారములో ఈ రోజున కలతలు ఏర్పడ్డాయి, కక్షలు ఏర్పడ్డాయి, విభేదాలు ఏర్పడ్డాయి, మనసంతా చికాకైపోయింది. ఆ యొక్క కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితులు నెలకొల్పబడ్డాయి. దీనికి కారణం ఏంటి అనంటే, దేవుడు తనకు చెప్పినటువంటి మాట మీద మరి విశ్వాసాన్ని పూర్ణంగా నిలుపుకొని కనిపెట్టి ఉండలేక మధ్యలో విశ్వాసములో మరి తప్పటడుగు వేసిన అనుభవాలు అబ్రహాము జీవితంలో ఉన్నందువలన ఇలాంటి చేదైన అనుభవాలు కలిగాయి అని చెప్పడానికి సందేహమేమీ కూడా లేదు. ఈ రోజున మనం అనుభవించే అనర్థాలు కానివ్వండి, అపజయాలు కానివ్వండి, కన్నీళ్లు కానివ్వండి, కష్టాలు నష్టాలు కానివ్వండి, దీని అంతటికీ కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? తెలియక మనాళ్ళు నా కర్మ ఇలాగ తెల్లారుతుంది, ఏనాడో చేసుకున్న పాపం ఈరోజు నేను అనుభవిస్తున్నాను, నా తల్లిదండ్రులు వీళ్ళు చేసినటువంటి దోషం నా నెత్తి మీదకి వచ్చి పడింది అని మనము భ్రమపడుతున్నామే. కానీ వాస్తవానికి అది కాదు. మనము నమ్మిక ఉంచిన వారమై ఆయన ఆదరణ కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఈ రోజున అన్ని కూడా మనం త్వరితగతిలో అనుకొనిన క్షణమే జరిగిపోవాలని, అనుకొనిన క్షణమే ప్రభు అనుగ్రహించాలని ఆశపడుతున్నామే. కానీ వేచి చూచే అనుభవం ఈ రోజున మనం అనేకుల్లో చూడలేకపోతున్నాం.
అనేక కుటుంబాలలో ఈ రోజున చేదైన అనుభవాలు ఎందుకు కనబడుతున్నాయంటే, ఇదిగో వేచి ఉండలేక తొందరపాటుతనంతో వివాహ విషయంలో కానివ్వండి, కుటుంబాన్ని సరిదిద్దుకునే విషయాల్లో కానివ్వండి, ఉద్యోగ విషయాలలో కానివ్వండి, వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయాల విషయాలలో కానివ్వండి, ఇదిగో ఈ తొందరపాటు పరిచేస్తున్నందువలన అనేక అపజయాలు మన నెత్తి మీద కూర్చొని మన బ్రతుకు భారభరితమైపోతుందనే విషయాన్ని ఈ పూట మనం గమనించాలి. మరి సిమియోను అలాంటి వాడు కాదు. ఆయన వృద్ధాప్యంలోనికి వచ్చేశాడు. బాగా పండు ముసలితనంలో ఉన్నాడండి. అయినప్పటికీ కూడా ఏనాడు ఆయన విశ్వాసహీనుడు కాలేదు. ఇంతకాలం ఎదురు చూశాను, ఇంతకాలం వేచి చూచాను అని ఏనాడు సందిగ్ధాలకు ఆయన తావిచ్చిన వాడు కాదు. కానీ ఆయన లేఖనములు నెరవేరినట్లు రక్షకుని కనులారా చూచేటంతవరకు కూడా దేవుడు అనుగ్రహించే ఆదరణ కొరకై కనిపెట్టుకుని ఉన్న వ్యక్తిగా కనిపిస్తాడు సిమియోను. ఈ రోజున అలాంటి అనుభవాల్లోనికి మనము మారాలి. అలాంటి అనుభవాలను మనం ధరించుకోవాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు విన్నపిస్తూ ఉన్నాను. మరొక మాట నేను మీతో చెప్తాను. అదేంటంటే 28వ వాక్యంలో మనం చదివితే, యేసును దేవాలయములోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవునిని స్తుతించుచు, చూశారండి, దేవునిని స్తుతించుచు అంటే ఈ దైవజనుడు ఎవరు అనంటే ప్రభువుని స్తుతించేవాడండి. స్తుతించడం, ఆరాధించడం, వర్షిప్ చేయడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని ఆధిక్యతలు కలిగిన ఆయనలో మనం గమనిస్తున్నాం. ఆయన పూర్ణంగా ప్రభువుకి అప్పగించుకొని ప్రభువుని స్తుతించడం, ఆయనను ఆరాధించడం. చాలా మందికి ఆరాధించడం అంటే ఏమనుకుంటారు? ఏదో పాట పాడి కాసేపు కళ్ళు మూసుకొని ప్రభువుని స్తుతించడమే కదా ఆరాధన అంటే అనుకుంటారు. అలా కాదు. స్తుతించడం అనంటే ఆయనను తలంచి, లేక ఆయన ఎదుట శిరస్సు వంచి ఆయనను గణపరచడం అండి. మనకెన్నో ఆధిక్యతలు ఉండొచ్చు, మనకెంతో స్టేటస్ ఉండొచ్చు, మనకు సిరి సంపదలు ఉండొచ్చు, భోగభాగ్యాలు ఉండొచ్చు, రత్నాలు, ముత్యాలు, వైఢూర్యాలు సంపాదించుకొనిన ధనికులం మనకు కావచ్చు. కానీ ఆయన ఎదుట శిరస్సు వంచడం. యేసుక్రీస్తు ఒక చిన్న బాలునిగా, ఒక శిశువుగా యేసుక్రీస్తుని మరి దేవాలయంలోనికి తీసుకుని వస్తే ఆయన ఎదుట శిరస్సు వంచుతున్నాడండి. అదే ఆయనను ఆరాధించడం. ప్రియుల దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మన స్థితిని మనం విడిచి, మనకున్నటువంటి అనేక పదవుల్ని, మనకు కలిగిన స్టేటస్ని విడిచి ప్రభు ఎదుట రిక్తులమై శిరస్సు వంచగలుగుతామో అది ఆయనను ఆరాధించడం. నిజమే, ఈ రోజున మన వ్యక్తిగత బ్రతుకులలో ఈ ఆరాధన ఎంతో ప్రాముఖ్యమైంది. ఆయన స్తుతించడం ఎంతో ఘనమైనది. ఆయన ఎదుట శిరస్సు వంచడం, ఆయనను మహిమపరచడం, ఆయననే ఘనపరచడం, ఆయనను కొనియాడడం అనేది మన జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు మనకు అనుగ్రహించిన ఆధిక్యతగా మనం భావించాలి. అది గొప్ప భాగ్యముగా మనం ఎంచుకోవాలి. ఆయన స్తుతించడం అంటే ఈ రోజున చాలా మందిలో చూస్తాం, స్థితి మారగానే ప్రభుని మర్చిపోతారండి. ప్రభు వారిని కాస్త గణపరచగానే వాళ్ళు ఏ స్థితిలో నుంచి ఏ స్థితికి దాటించబడ్డారో మర్చిపోతారండి. దేవుని కృపచేత కదా నేను ఈ స్థితిలో ఉన్నాను, దేవుని కృపచేత కదా నేను బలపరచబడుతున్నాను, జీవిస్తున్నాను అనే ఆ యొక్క ఆలోచనను విడిచిపెట్టి గర్వాంధులై అహంకారంతో నాకేదో ఉంది, నేను ఎంతో ఘనమైన వాడిని, నేను పెద్ద ఉద్యోగిని, అధికారిని, నాకు చదువులున్నాయి అన్నట్లుగా దేవుని సన్నిధిలో శిరస్సు వంచలేకపోవడం. అలా కాదు. దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకోవాలి, శిరస్సు వంచి ఆయన స్తుతించాలి, ఆయనను గణపరచాలి. అది మనకు ఎంతో ఆధిక్యతను, ఆత్మీయతను చేకూరుస్తుందని మనం మర్చిపోకూడదు. చివరిగా నేను ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే 29వ వాక్యం, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అంటే ఇతను ఆత్మ సంబంధమైన తృప్తిని అనుభవిస్తున్న వ్యక్తిగా కనిపిస్తాడండి. చాలు, ఇప్పుడు నీ దాసుని సమాధానముగా నువ్వు వెళ్ళనిచ్చుచున్నావు అంటే ఇక నాకు ఇంతకంటే భాగ్యం ఏముంది అని తృప్తిగా ఈ మాటలు పలుకుతున్నాడండి. ప్రియులారా, ఈ రోజున ఆత్మీయుల జీవితాలలో ఉండవలసిన గొప్ప అనుభవం అండి. ఎందుకంటే మనకు ఒక స్పిరిచువల్ సాటిస్ఫాక్షన్, ఆత్మ సంబంధమైన ఒక తృప్తి మనకు ఉండాలండి. నేను ఈ భక్తి చేస్తున్నాను, అంతకంటే నాకేముంది, నాకు శ్రేష్టమైనటువంటి వరములు, ఈవులు నా దేవుడు పంచాడు, అంతకంటే నాకు గొప్ప భాగ్యమేముంది, నాకు గొప్ప సజీవుడైన దేవుడు దొరికాడు, నాకు ఆయన దేవుడిగా ఉండడం ఇది నా భాగ్యం అని సంతృప్తి కలిగి సంతృప్తికరమైన బ్రతుకుని అనుభవించడం ఈ రోజున దేవుని మూలముగా కలిగిన అనుభవం, దేవుని మూలముగా కలిగిన ఈవి అని చెప్పుకోవాలండి. చాలా మందికి ఈ రోజున తృప్తి లేదండి. భక్తి చేస్తుంటారు,
ప్రార్థనలు చేస్తుంటారు, ఆరాధనలకు వెళుతుంటారు, బైబిల్ చదువుతుంటారు. కానీ ఇంకా ఏదో నాకు కొదువై ఉంది, ఇంకా ఏదో నేను పొందుకోవాలి అని ఆరాటపడడం తప్ప లోకంలో నాకు ఇంకేం కావాలి? నా దేవుని సన్నిధిలో నేను బ్రతుకుతున్నాను, దేవుని మాటల చేత తృప్తిపరచబడుతున్నాను, హృదయం తెరచి ప్రభుని ధారాళంగా ఆరాధించగలుగుతున్నాను. అంతకంటే నాకేం కావాలి? ఇది నాకు చాలు, ఇంతే నాకు చాలు, నా దేవా నీవు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యం గొప్పది అని స్తుతించి అని తృప్తి కలిగి బ్రతికే అనుభవం మనకు కావాలి. అలాంటి అనుభవం మనకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తుంది, ఆత్మ బలాన్ని చేకూరుస్తుంది, దేవునితో మనల్ని ఏకం చేస్తుంది, మనల్ని ఆయనతో యుగాయుగములో నివసించే జీవింపచేసే గొప్ప భాగ్యానికి మనల్ని చేరువ చేస్తుందని మనం మర్చిపోకూడదు. ఆ ఆత్మ సంబంధమైన తృప్తి మనం కలిగి ఉండాలి. లోకంలో మనకు ఏదో లేదు అని కాదు, కానీ లోకంలో ఎవరికి లేనిది నాకు దొరికింది, అనేకులకు దూరమైనది, అనేకులు పొందలేనిది అభాగ్యుడనైన నేను, అభాగ్యురాలునైన నేను ఈరోజు కలిగి ఉన్నానన్న సంతృప్తి మన హృదయంలో ఉండాలి. అదే మనకు భాగ్యంగా ఎంచుకోవాలి. అలాంటి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించాలని మనం కోరుకుందాం. ఆ దిశగా ప్రార్థన చేద్దాం. తలలోంచి కండ్లు మూయండి, ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. మా ఎదుట ఈనాడు భక్తుడైన సిమియోనుని నాయన ఉంచి మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు. అవును, సిమియోను వలె మేము కూడా ఆధ్యాత్మికమైన అనుభవాలలో ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని వేడుకొనుచున్నాను. ఆయన నీతిమంతుడై ఉన్నట్లుగానే, నా ప్రభువా ఆయన కనిపెట్టువాడై ఉన్నట్లుగానే, పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉన్నట్లుగానే, ఆయన మిమ్మల్ని స్తుతించుచూ ఉన్నట్లుగానే, అంతేకాదు ఆత్మ సంబంధమైన తృప్తి కలిగి బ్రతికిన సిమియోను వలె మేము కూడా మలచబడడానికి సహాయం చేయమని, దానికి కావలసిన విశేషమైన కృప నాపై మాపై మెండుగా కుమ్మరించమని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.